నమస్తే, వెల్కమ్ టు SSN న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్డీఏతోనే తన పయనమని స్పష్టం చేసిన టీడీపీ అధినేత. నరేంద్ర మోదీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ నెల 9న దేశ ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం. టీడీపీ విజయంపై ఎన్టీఆర్ ట్వీట్, స్పందించిన చంద్రబాబు. T20లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశానికి టీడీపీ అధినేత కూడా సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఎన్డీఏలోనే కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా పాల్గొన్నారు. శివసేన నేత ఏక్నాథ్ షిండే, జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీఏ కూటమి నేతలు మోదీకి లిఖితపూర్వకంగా తమ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేసి మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుతిన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా భారతదేశ ప్రజలు రికార్డు స్థాయిలో సార్వత్రిక ఎన్నికల్లో పాలు పంచుకోవడం పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్డీఏ విజయాన్ని అభినందించారు. భారత్ రష్యా బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై ఇరు దేశాల నిబద్ధత ఉద్ఘాటించామని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి పొరుగు దేశాల అగ్రనేతల్ని కేంద్రం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాది నేతలు కూడా ఉన్నారు. ఇందులో భాగంగా మోదీ ఇప్పటికే నేపాల్ ప్రధాని ప్రచండ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు విక్రమ సింఘేను సంప్రదించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున అత్యధిక మెజార్టీతో విజయ బావుట ఎగరవేసిన ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గురువారం మొదటిసారిగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇష్టం, నా అదృష్టం ఉంటే మంత్రిత్వ శాఖలో చోటు దక్కుతుందని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సైనికుల్లా పనిచేయడం, జగన్మోహన్ రెడ్డి పాలనని ప్రజలు చీకొట్టడంతో తమ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థలో అర్ధరాత్రి అవినీతి ఫైళ్లు కదులుతున్నాయని, ఎక్కడా తేడా జరిగినా అధికారులతో పాటు గత పాలకులు ఇబ్బందులు పడవలసి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు మద్దిరాల మ్యాని, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు, సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదాన్ని పూర్తిగా బలపరిచినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్రలో 175 నియోజకవర్గాలకు 95% తగ్గకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలపడం చారిత్రాత్మకమైనటువంటి రిజల్ట్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక కొత్త పరిణామాలు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. అధికారులు వెంటనే మమ్మల్ని రిలీవ్ చేయమని చెప్పి కొంతమంది అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో అనేక డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని ఇక్కడి నుంచి డిప్యుటేషన్ మీద వచ్చాం, మమ్మల్ని రిలీవ్ చేయండి అనేటువంటి విధానంతో ఈరోజు అధికారులు చాలామంది ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక దొంగల ముఠాను జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోచిపెట్టడానికి పక్కన రాష్ట్రాల్లో ఉన్నటువంటి దొంగ ముఠాలో సంబంధించినటువంటి అధికారులను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను, ముఖ్యంగా ఇసుక దగ్గర నుంచి, మైనింగ్ దగ్గర నుండి, బెవరేజెస్ మద్యపానం దగ్గర నుండి అన్ని రంగాల్లో కూడా ఒక దొంగల ముఠ అంటే దండుపాళ్యం టీంని తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితులు. వాలంటీర్ సిస్టమ్ పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో విఘ్నులుగా ఆలోచించేటువంటి వాళ్ళుగా ఎక్కడ కూడా బయటపడకుండా ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమవుతుందని, చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు.
చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు 32,000 చిలుకు పై చిలుకు మెజార్టీ ఇచ్చినందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. పేరున ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి, గుంటూరు నగర అభివృద్ధిని ఆకాంక్షించి, గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినందుకు, ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరు కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు నడుం బిగించి ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలాగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాన్ని తీసుకొని ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఎన్నికలుగా భావించి వారే క్యాండిడేట్ అనేటటువంటి విధంగా భావించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలిపినందుకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో టీడీపీపై దుష్ప్రచారం చేస్తుందని, వాటికి అడ్డుకట్ట వేయకుంటే చర్యలు తప్పవని టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్లో వైసీపీ ఎక్స్ ఖాతా నుంచి పోస్ట్ అయితే క్లిప్పింగ్ ను షేర్ చేశారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలోని ఓ దాబా వద్ద వైసీపీ నాయకుడు, చంద్రగిరి పట్టణం వార్డు మెంబర్ వంశీపై టీడీపీ నాయకులు దాడి చేస్తున్నారంటూ వైసీపీ ఓ వీడియోను షేర్ చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన బుచ్చే చౌదరి ఎక్స్లో స్పందించారు. అది ఫేక్ వీడియో అని, గంజాయి, జే బ్రాండ్ తాగి ఓటమికి మీరు కారణమని, వైసీపీ కార్యకర్తలు కొట్టుకుంటున్న వీడియో అదని పేర్కొన్నారు. దానిని టీడీపీ మీదకు నెట్టేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్ పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఎదుటివాడి దొంగ అని చెప్పి పారిపోయినట్టుగా జగన్మోహన్ రెడ్డి మాటలు ఉన్నాయి. తాను చేసిన తప్పిదాలకి క్షమాపణ చెప్పాల్సిన పోయి తప్పుడు విధానాలు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో తెలుగుదేశం నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తున్న సందర్భం కనపడుతూ ఉంది. పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అరాచక ఆటవిక పరిపాలనకు తెరదింపడం జరిగింది. ఇవాళ ఉత్సాహభరితంగా ఉంది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలంతా ఇవాళ ఉత్సాహంగా ఉన్నారు. మంచి ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలని, మంచి పరిపాలన రావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. అన్ని రకాల అధోగతి పాలన రాష్ట్రాన్ని కాపాడటం చంద్రబాబు గారికి సాధ్యం. దానికి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ముందుకు సాగాలి. మోడీ గారి సహకారం తీసుకున్న ఆలోచనలో ఇవాళ అందరం కూడా ఉన్నాం. 12వ తారీఖున ఉండొచ్చు అనేది ఆలోచన. టీడీఎల్పీ ఒక రోజు ముందు ఉంటుంది, ఒక రోజు ముందుగానే టీడీఎల్పీ ఉంటుంది. అది టీడీఎల్పీ సమావేశం అయ్యాక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ రిపోర్ట్ని గవర్నర్ గారికి పంపించి గవర్నర్ గారు నోటిఫికేషన్ చేస్తారు. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి రావాలి, అవసరమైతే ఒరిస్సా కూడా వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ 2-3 రోజులు అదంతా కంప్లీట్ చేసుకుని అప్పుడు మన రాష్ట్రం మీద దృష్టి పెట్టాలి. ప్రపంచంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం మెక్సికో దేశంలో సంభవించింది. H5N2 బర్డ్ ఫ్లూ వేరియంట్ బారిన పడ్డ స్థానికుడు ఒకరు ఇటీవల మరణించడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, విరోచనాలు, కడుపులో తిప్పటం తదితర సమస్యలతో బాధపడ్డ రోగి ఏప్రిల్ 24న కన్నుమూశాడు. బాధితుడు బర్డ్ ఫ్లూ బారిన పడ్డ విషయాన్ని మెక్సికో అధికారులు మే 23న ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందజేశారు. మెక్సికోలోని కోళ్లల్లో H5N2 ఇన్ఫెక్షన్లు వెలుగు చూసినట్లు పేర్కొన్నారు. మరి కోళ్ల నుంచి మనిషికి ఈ వ్యాధి ఎలా వ్యాప్తించిందో నిర్ధారించడం కష్టంగా మారిందని WHO పేర్కొంది. గుంటూరు జిల్లా అవనిగడ్డ సెంటర్లో సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. అవనిగడ్డలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలకు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాలాభిషేకం చేశారు. కూటమి ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. 3 పార్టీల నియోజకవర్గ మండల నాయకులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఐక్యత. వర్ధిల్లాలి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఐక్యత. వర్ధిల్లాలి మండల బుద్ధప్రసాద్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి బాలశౌరి గారి నాయకత్వం. వర్ధిల్లాలి మండల బుద్ధప్రసాద్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి బాలశౌరి గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మండల బుద్ధప్రసాద్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మండల బుద్ధప్రసాద్ గారి నాయకత్వం.
కూటమికి సారథ్యం వహించి విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో వైసీపీ పార్టీ కార్యాలయంలో పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినందుకు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ చెప్పారు. జనం కోసం జగన్, జగన్ కోసం జనం అని ఖచ్చితంగా జగన్ గారు నిలబడతారు. మరలా ప్రజల ఆశీర్వాదంతో అధికారం చేపడతారని మహేష్ ధీమా వ్యక్తం చేశారు. కేవలం 10 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే వైసీపీ 88 అసెంబ్లీ స్థానాలని కోల్పోయిందని, 10 లక్షల ఓట్లు వచ్చి ఉంటే వైఎస్ఆర్సీపీ 100 సీట్లతో మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేసేవారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవటానికి ప్రధానంగా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయకపోవటం, నాయకుల మధ్య సమన్వయం లేకపోవటం మాత్రమేనని చెప్పారు. కూటమి ఏమన్నా శాశ్వతమా? అవసరాలను బట్టి, ప్రాధాన్యతల్ని బట్టి కూటమి ఏర్పడుతోంది. 2014లో కలిసి పోటీ చేశారు, 2019లో విడిపోయారు, అలాగే 2024లో కలిశారు, 2029లో కలిసుంటారా అని గ్యారంటీ ఉందా అని పోతిన వెంగాస్ట్రాలు సంధించారు. కూటమికి సారథ్యం వహించి విజయం సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎమ్మెల్యే కావడం, మంచి విజయాన్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా గత 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆదరించలేదు. అందుకనే ఆయనకి ఓటమి వచ్చింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యారు. భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థులకి వచ్చాయని చాలామంది మళ్ళీ విష ప్రచారం, చెడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో చాలా వరకు ప్రజలు సంతృప్తి చెందారు. జగన్మోహన్ రెడ్డి గారి వెనక ప్రయాణం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. ఈ రోజున మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 45.6, వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 40% ఓట్లు వచ్చినాయి. అంటే ఈ రాష్ట్రంలో ఈ 2 ప్రధాన పార్టీలకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 5.5%. కేవలం 5.5% మాత్రమే. కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రజల నుంచి ఆదరణ లభించలేదని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం 5,000 నుంచి 12-13 వేల ఓట్ల వ్యత్యాసంతో 88 స్థానాల్ని కోల్పోయింది. 5,000 నుంచి 12-13 వేల ఓట్లు గనక 88 నియోజకవర్గాల్లో సాధించుంటే ఖచ్చితంగా 88కి 11 కలుపుకొని 99 అంటే 100 నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి 6 పార్టీలు పోటీ చేసినాయని ప్రజలందరూ కూడా చర్చ చేసుకుంటున్నారు. కూటమి ఏమన్నా శాశ్వతమా? 2014లో కలిశారు, 2019లో విడిపోయారు, 2024లో కలిశారు. 2029లో ఈ కూటమి ఉంటుందని ఏమైనా గ్యారెంటీ ఉందా? అవసరాలు బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి కలుస్తారు, విడిపోతారు. ఈ కూటమి ఏమైనా గ్యారెంటీనా? శ్రీకాకుళం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి 6 సూత్రాలు ప్రణాళికని తయారు చేశామని, దాన్ని ఒక మేనిఫెస్టోగా భావించి మిగిలిన ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకుని తూచా తప్పకుండా అమలు చేస్తామని శ్రీకాకుళం అసెంబ్లీకి శాసనసభ్యునిగా ఎన్నికైన గొండు శంకర్ తెలిపారు. గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రాన్ని ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు సహకారాన్ని తీసుకుని మార్పు చేస్తామని, జిల్లా కేంద్రం రూపురేఖల తద్వారా మారుతాయని తెలిపారు. క్రీడాకారులకు వాకర్స్ కి ఇచ్చిన హామీ మేరకు
కోడి రామ్మూర్తి స్టేడియంను యుద్ధ ప్రాతిపదికన సర్వాంగ సుందరంగా తయారు చేసి జిల్లా ప్రజలకు అంకితం చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి ఆముదాల వలస రైల్వే స్టేషన్కు వెళ్లే రహదారి పనులు శరవేగంగా పూర్తి చేస్తామని, దీనికి కావాల్సిన నిధులు తీసుకుని వస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి జిల్లా నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అంతా సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, క్రీడాకారులు, వివిధ క్రీడా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నూతనంగా శాసనసభ్యుడిగా పోటీ చేసి 2.5 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రజల ప్రాంతాలు చేస్తున్నాయి. ఈ వాకర్స్ క్లబ్ 10,000 మంది సభ్యులు వాకర్స్ క్లబ్లో ఉన్నారు. భవిష్యత్తులో కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి వచ్చి ప్రజల్ని ఆయన అంచెల వారీగా ఒక ప్లానింగ్ ప్రకారం ఏ విధంగా మీరు పెట్టుకున్న ఆశలన్నీ అడయాసలు కాకుండా రాష్ట్రంలోనే అత్యుత్తమైనటువంటి ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దడానికి ఆయన దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. దయచేసి ఆయన ఎవరు ఇన్వైట్ ధన్యవాదాలు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ మరియు స్టార్ వాకర్స్ ఆయన అభినందిస్తూ మళ్ళీ మీరు ఏదైతే చెప్పారో వీటన్నిటి ఇంకా నేను చెప్పింది అవ్వలేదు, పూర్తిగా ఆ ప్రమాణ స్వీకారం అవ్వలేదు కనుక మనం ఏం ఇంత భారీ ఎత్తున నా మీద నమ్మకం ఉంచి ఇంత బాధ్యత నన్ను మీరు నా పైన ఉంచారని నేను ఫీల్ అవుతున్నాను, ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఈ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నానని కూడా అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో తలైవర్ కలైంగర్ కరుణానిధికి చిరకాల మిత్రుడు చంద్రబాబును కలిశాను. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తాం. కేంద్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని నాకు నమ్మకం ఉంది. దక్షిణాది రాష్ట్రాల కోసం పోరాడుతూ మన హక్కులను కాపాడుతానని విశ్వసిస్తున్నాను అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈవీఎం ధ్వంసం కేసుల అరెస్టు నుంచి రక్షణ కోసం హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియటంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. మే 13న జరిగిన పోలింగ్ జరుగుతూ ఉండగా అనుచరులతో కలిసి పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోకి దూసుకు వెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను ఎత్తి నేల కేసి కొట్టి ధ్వంసం చేశారు. గతంలోలా పోలీసులు కళ్ళు కప్పి రాష్ట్రం విడిచి పారిపోకుండా ఎస్పీ ఆదేశాలతో ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మఫ్టీలో కాపలా కాస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 67,320 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 27,919 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.3 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,450 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,570 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,300 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల ధర 73,420 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 93,500 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 98,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు లాభాలు దూసుకుపోతున్నాయి. ఎన్డీఏ కూటమి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉందనే విశ్వాసంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతూ ఉన్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో పరుగులు పెడుతూ ఉంది. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ BSE సెన్సెక్స్ 834 పాయింట్లు పెరిగి 75,216 వద్ద ట్రేడ్ అవుతుంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ NSE నిఫ్టీ 265 పాయింట్లు పెరిగి 22,885 వద్ద కదలాడుతూ ఉంది. అంతర్జాతీయంగా కూడా సానుకూల పరిస్థితుల నేపథ్యంలో సూచీలు పాజిటివ్ గా కొనసాగుతూ ఉన్నాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తన మామయ్య టీడీపీ అధినేత చంద్రబాబుకు యంగ్ టైగర్ NTR ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రియమైన చంద్రబాబు మామయ్యకి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచి నారా లోకేష్ కి 3వ విజయం సాధించిన బాలకృష్ణకి, బాబాయికి, ఎంపీలకు, గెలిచిన పురంధేశ్వరి అత్తకి, మతుకుమిల్లి శ్రీ భరత్ కు నా శుభాకాంక్షలు అంటూ తారక్ ట్వీట్ చేశారు. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా అంటూ జూనియర్ NTR కు బదులిచ్చారు. బుధవారం న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో T20 వరల్డ్ కప్ మ్యాచ్లో టీమిండియా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు తొలి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ 3 అరుదైన రికార్డుల్ని తన పేరిట లెక్కించుకున్నారు. అంతర్జాతీయ T20లో 4,000 పరుగులు పూర్తి చేసుకున్న 3వ బ్యాటర్గా రికార్డుకెక్కారు. అలాగే T20 ప్రపంచ కప్లలో రోహిత్ శర్మ 1000 పరుగులు పూర్తి చేసి దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్గా నిలిచాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్డీఏతోనే తన పయనమని స్పష్టం చేసిన టీడీపీ అధినేత. నరేంద్ర మోదీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు పుతిన్.
ఈ నెల 9న దేశ ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం. టీడీపీ విజయంపై ఎన్టీఆర్ ట్వీట్, స్పందించిన చంద్రబాబు. టీ20లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.